నీలిమ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆంధ్రప్రదేశ్ లో సభలు నిర్వహించడం జరిగింది. సో కూటమి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, 5 సంవత్సరాల్లో కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కానీ అలాగే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తామంటూ అందుకే మేము ముగ్గురం కలిసాం. ముఖ్యంగా కూటమి ఎందుకు ఏర్పడిందంటూ ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఏదంటే అధికార పక్షం ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వైసీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ మర్చిపోయిందని, ఆ పరిస్థితికి తీసుకెళ్లారని, అంత అవినీతితో కూరుకుపోయిందని, సో ఎటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, ఆ ఉద్దేశంతోనే మేమంతా కలిసాం. మొత్తంగా వాళ్ళు మొత్తం కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. ఈసారి మీకోసం మోదీ గ్యారంటీ ఉంది, చంద్రబాబు నాయకత్వం ఉంది, ఇంకా పవన్ కళ్యాణ్ విశ్వాసము ఉంది. తెలుగు మధురమైనది, అనకాపల్లి బెల్లం తీయనైంది. జూన్ 4వ తేదీన ఇంతకంటే తీయటి మంచి కబురు వినిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతోంది. ఢిల్లీలోనూ ఎన్డీఏ పథకం రెపరెపలాడుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ఈ భాగంగా నిన్న ఆయన రాజమహేంద్రవరం అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత లోకేష్ పాల్గొనగా అనకాపల్లి సభలో చంద్రబాబుతో కలిసి మోదీ వేదికను పంచుకున్నారు. 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇక ఆయనకు అవినీతి తప్ప మరేమీ తెలియదు అని మోదీ సూటిగా చెప్పారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది అని మండిపడ్డారు. డబ్బులు వచ్చే పనులు తప్ప మంచి పనులు చేయరని జగన్ దూనమాడారు. ఇక చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపితే జగన్ దానిని పట్టాలు తప్పించారని విమర్శించారు. తమ మంత్రం అభివృద్ధి కానీ వైసీపీ మంత్రం కరప్షన్ అని మోదీ అన్నారు. అభివృద్ధికి బ్రేకులు వేయడమే వైసీపీ ప్రభుత్వానికి తెలిసిన విద్య అన్నారు. ఇక తాము విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే కార్యాలయం కోసం స్థలమే ఇవ్వలేదన్నారు. ఏపీలో పేదల కోసం 20 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. కానీ వైసీపీ సర్కార్ వాటిలో సగం నిర్మించలేకపోయిందన్నారు. ఎందుకంటే అవినీతికి ఆస్కారం ఉన్న పనులు మాత్రమే జగన్ చేస్తారని ఎద్దేవా చేశారు. మోదీ పేదరిక నిర్మూలన చేస్తుంటే జగన్ పేదలను పీడించే పనిలో పడ్డారన్నారు. ఇదే జగన్ అజెండా. జగన్ మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో భారీ స్థాయిలో మద్యం సిండికేట్ నడుస్తోందన్నారు. ఏపీ సర్కార్ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడిపిస్తోందన్నారు. ఏపీలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉండగా అభివృద్ధికి బ్రేకులు పడ్డాయని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పిందన్న మోదీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని నిర్మించలేదు అన్నారు. నిజానికి 3 రాజధానుల పేరుతో దోపిడీ చేయాలని వైసీపీ భావించిందని, అంతకంటే ముందే ఖజానాను ఖాళీ చేసింది అన్నారు. వీళ్లు కరప్షన్ మేనేజ్మెంట్ మాత్రమే చేయగలరు, కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వీళ్లకు చేత కాదు అన్నారు మోదీ. సేవాభావం లేని ప్రభుత్వం రాష్ట్రానికి ఇలాంటి గతినే పట్టిస్తోంది అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది అని చెప్పారు, కానీ జగన్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు చక్కటి నిదర్శనమని తెలిపారు. దీని పనులు జగన్ రెడ్డి తండ్రి వైఎస్ మొదలుపెట్టారని అన్నారు. జగన్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు, కానీ ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదు అని తెలిపారు. వైసీపీకి రైతులంటే ఏమాత్రం శ్రద్ధ లేదని, ఆంధ్రప్రదేశ్ లో చెరకు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా చెరకు సాగునే మానేశారన్నారు. ఈ ప్రాంతంలో అనేక చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో, ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తమ ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ కలుపుతోందని, దీనివల్ల దేశవ్యాప్తంగా చెరకు రైతులకు 8,000 కోట్లు అందుతాయన్నారు. మత్స్యకారుల క్షేమం గురించి తొలిసారిగా ఎన్డీఏ ప్రభుత్వమే ఆలోచించింది అన్నారు. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి బీమా సౌలభ్యం కల్పించామని తెలిపారు. ఇక మోదీ గ్యారంటీలో మత్స్య రంగాన్ని చేర్చామని అన్నారు. దేశంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించారని అన్నారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ను రిజెక్ట్ చేశారని అన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే మొత్తం 5 ఏళ్లను జగన్ వృధా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టేశారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాగానే అభివృద్ధి పట్టాలు తప్పింది అన్నారు.
ఇక ఇప్పుడున్న ఏకైక ధీమా నమ్మకం గ్యారంటీ ఎన్డీఏ ఒక్కటే. రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఇప్పుడు ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయని మోదీ చెప్పారు. రాజమహేంద్రవరం అనకాపల్లి సభల్లో మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తన ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, రాజమహేంద్రవరం వాసులకు నమస్కారం, గోదావరి తల్లికి నమస్కారం, ఇది నన్నయ్య నడయాడిన నేల అని రాజమండ్రిలో నూకాలమ్మకు ప్రణామం, మంగళవారం అల్లూరి వర్ధంతి, భీమవరంలో 2 ఏళ్ల క్రితం ఆయన విగ్రహావిష్కరణ చేసే అవకాశం తనకు లభించింది అని తెలిపారు. ఇక తాను గుజరాత్ కు బయలుదేరాల్సి ఉందని, అందువల్లే చంద్రబాబు కంటే ముందే ప్రసంగిస్తున్నానని అనకాపల్లి సభలో చెప్పారు. మీరంతా చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లాలని మోదీ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, మొత్తం కూడా నిన్న ప్రసంగంలో మోదీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టారు. అసలు దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, నిన్న ఆంధ్రప్రదేశ్ లో రాజమహేంద్రవరము, అదే విధంగా అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో 2 చోట్ల కూడా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ అవినీతిపై నిప్పులు చెరిగారు. గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఇసుక లిక్కర్ మాఫియాలకు పాల్పడింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి సున్నా, అవినీతి మాత్రం 100% పెరిగింది అనేది కూడా ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే వైసీపీ వచ్చాక మాత్రం పాలన గాడి తప్పింది, ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అంతా అభివృద్ధిలో 0% ఉన్నది, ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది కూడా మోదీ ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల పాలన కూడా వృధా చేసింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 15,000 కోట్లు ఇస్తే ఆ నిధులు కూడా ఖర్చు చేయలేదు. పోలవరం ప్రాజెక్టు పనులను కూడా ఎటువంటి పురోగతి లేకుండా వైసీపీ సర్కారు చేసిందనేది కూడా మోదీ ఆరోపించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ ప్రభుత్వం అప్పులమయంగా తయారు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైన చర్యలు చేపట్టలేదు, రాష్ట్రం అభివృద్ధిలో తీవ్రంగా వెనకబడిందనేది కూడా మోదీ నిప్పులు చెరిగిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముకుంది, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించింది, కోట్ల రూపాయలు దోచుకుంది అనేది కూడా మోదీ ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విష గడియలు ఉన్నాయి. అమృత గడియలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారును ఓడించాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఓటేయాలి, ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం 4వ తారీఖున అంటే ఈ జూన్ 4వ తారీఖున తీయటి కబురు వింటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోతుంది, ఆంధ్రప్రదేశ్ లో మంచి జరుగుతుంది, చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా గ్యారంటీ ఇచ్చారు. మొత్తానికి చూస్తే కనుక రాజమహేంద్రవరం, అనకాపల్లి సభల్లో మోదీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరగడం, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అంతా అవినీతిమయంగా జరిగింది, ప్రజలు ప్రభుత్వ సొమ్మును వైసీపీ నాయకులు దోచుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీని ఓడించాలి, ఎన్డీఏ కూటమిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని మోడీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ 2 సభల తర్వాత ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్లో జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కొలువు తీరుతుంది అనేది ఒక భరోసా మోదీ ఇవ్వడం జరిగింది. నీలిమ.